మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఈ వీడియోలో రాసక్ సిరామరకల పరీక్ష, ఇతివృత్త గ్రాహ్య కనికష, చిల్డ్రన్ అప్పర్ సెక్షన్ టెక్స్ట్, పద సంసర్గ పరీక్ష, వాక్య పూరణ పరీక్ష, కథా పూరణ పరీక్ష, చిత్ర స చిత్ర క్రమీకరణ పరీక్ష, వ్యక్తి చరిత్ర అధ్యయనం వీటన్నిటి గురించి కూడా పూర్తిగా చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా రోషక్ సిరామరకల పరీక్ష. ఆర్ఐబిటి అంటామండి. రోషాక్ ఇంక్ బ్లాస్ట్ టెస్ట్ అంటాం. మరి పరీక్ష పేరు రోషాక్ సిరామరకల పరీక్ష. ఈ రోషాక్ సిరామరకల పరీక్షను ప్రతిపాదించిన వారు హెర్మన్ రోషాక్. ఈ హెర్మన్ రోషాక్ స్విట్జర్లాండ్ దేశస్థుడు. అదేవిధంగా ఈ ఆర్ఐబిటి అంటే రోషాక్ సిరామరకల పరీక్షను వెలుగులోకి తెచ్చిన వారు బెక్ అండి. బెక్. మరి ఈ సిరామరకల పరీక్ష యొక్క ఉద్దేశం ఏంటంటే వయోజనుల యొక్క మూర్తిమత్వాన్ని, భావోద్వేగ స్పందనలను అంచనా వేయడమే ఈ పరీక్ష యొక్క ఉద్దేశము. మరి ఈ రోషాక్ సిరామరకల పరీక్ష యొక్క ఏ వయసు వరకు చేయాలి అంటే ముఖ్యంగా ప్రధానంగా వయోజనులండి. మరి ఈ పరీక్షలో ఉపయోగించే పదార్థం ఏంటంటే 10 దీర్ఘ చతురస్రాకార కార్డులు అయితే ఉంటాయండి. మరి ఆ కార్డుల వివరాలు చూసుకున్నట్లయితే 5 తెలుపు నలుపు ఆకారంలో 5 కార్డులు ఉంటాయి. అదేవిధంగా 2 నలుపు ఎరుపు రంగులతో కూడినటువంటి 2 దీర్ఘ చతురస్రాకారపు కార్డులు 2 ఉంటాయండి. అదేవిధంగా 3 పంచవర్ణాలు అంటే 5 రంగులతో కూడినటువంటి 5 దీర్ఘ చతురస్రాకార సారీ అండి 3 దీర్ఘ చతురస్రాకార కార్డులు 5 రంగులతో కలిసి ఉంటాయండి. మొత్తంగా 5 తెలుపు నలుపు, 2 నలుపు ఎరుపు, 3 పంచవర్ణాలతో 10 దీర్ఘ చతురస్రాకార కార్డులు ఉంటాయండి. మరి ఆ కార్డులు ఎలా ఉంటాయి? ఆ సిరామరకలు ఎలా ఉంటాయి? ఆ కార్డులు అంటే అర్థం లేని మరకల ఆకృతులు ఉంటాయండి దాని మీద. ఆ సిరామరకలు కూడా అర్థం పర్థం లేనట్టుగా ఆకృతులు ఉంటాయి మరకలతో. మరి ప్రయోజ్యుడి యొక్క పని ఏమిటంటే సిరామరకలు ఏ రూపంలో చూస్తున్నాడో చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే ప్రయోగిస్తున్నారో అతను ఈ కార్డులను దీర్ఘ చతురస్రాకార కార్డులను ఇచ్చేసి దీనిలో నీకేం కనిపిస్తుందో చెప్పు అంటే అప్పుడు ఆ ప్రయోజకుడు ఏం చెప్తారు? ఏ రూపంలో చూస్తున్నాడో దాన్ని గుర్తించి చెప్పాలనమాట అక్కడ ప్రయోగ్యుడు. మరి ఈ మూల్యాంకనం చూసిన తర్వాత మూల్యాంకనం ఏ విధంగా చేస్తారంటే అతను చెప్పినటువంటి స్పందనలను విశ్లేషించి మూర్తిమత్వ లక్షణాలను గుర్తిస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రోషాక్ సిరామరకల పరీక్షను దేని లక్షణాలను గుర్తించడానికి వాడతారు అంటారు. అంటే ఇక్కడ మూర్తిమత్వ లక్షణాలను గుర్తించడానికి ప్రజ్ఞన, భావోద్వేగాలన, మూర్తిమత్వాన్న, ఉద్వేగాలన ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయండి. సో రోషాక్ సిరామరకలు అనేది మూర్తిమత్వ లక్షణాలను గుర్తించడానికి వాడుతుంటారు. మరి ఏ విధంగా పరీక్షిస్తారు అంటే డైరెక్ట్‌గా ఆ కార్డులను వ్యక్తులకు ఇస్తూ ప్రత్యక్ష పద్ధతి ద్వారా చేస్తారండి. మరి ఏ కోణాల్లో విశ్లేషణ చేస్తారు అంటే ముఖ్యంగా స్థానము, ఆకృతి, రంగు, ఛాయలు, చలన భావనలు ఈ ఈ కోణాలన్నిటిలో కూడా ముఖ్యంగా విశ్లేషణ చేసి వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఇది రోషాక్ సిరామరకల పరీక్ష యొక్క పూర్తి వివరాలండి. రెండవది ఇతివృత్త గ్రాహ్య కనికష. దీన్నే థీమాటిక్ అపియరెన్స్ టెస్ట్ అంటారండి. థీమాటిక్ అప్పర్ సెక్షన్ టెస్ట్ అంటారు. మరి ఈ టెట్ అంటే టీఏటి ఇతివృత్త గ్రాహ్య కనెక్షను రూపొందించిన వారు ముర్రే మోర్గాన్లు. మరి ఈ టీఏటి ఇతివృత్త గ్రాహ్య నికష యొక్క ఉద్దేశం ఏంటంటే వ్యక్తి యొక్క లోపల మనసులో ఉన్నటువంటి భావనలను, సంఘర్షణలను కథ రూపంలో వెలికి తీయడం అండి. కథ రూపంలో వెలికి తీయడమే ఇతివృత్త గ్రాహ్య కనెక్ష యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి ఈ యొక్క గ్రాహ్య కనెక్ష యొక్క వయసు ఎవరికంటే ముఖ్యంగా వయోజనులండి. కొన్ని కార్డులు చూపించి ఆ కథ చెప్పే క్రమంలో తనలో ఉన్నటువంటి భావనలు, తనలో ఉన్నటువంటి సంఘర్షణలు అన్నీ కూడా కథలోకి చెప్పించి కథ రూపంలో చెప్పేస్తుంటారనమాట ఈ విధంగా. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్డుల సంఖ్య ఎంత అంటే 30+1 అండి. మరి ఈ +1 ఎందుకంటే ఇక్కడ ఖాళీ కార్డు ఉంటుందండి. ఆ ఖాళీ కార్డు కోసం +1 పెడతారండి. మరి ఇతివృత్త గ్రాహ్య కనికషలో 30+1 కార్డులు అయితే ఉంటాయండి. మరి ఈ కార్డుల వినియోగం అనేది 10 పురుషులకు, 10 స్త్రీలకు, 10 ఉభయ లింగాలకు, 1 ఖాళీ కార్డు. ఈ విధంగా 31 కార్డుల వినియోగం అయితే ఉంటదండి. మరి ఆ కార్డుల్లో ఏం చిత్రాలుంటాయి? చిత్రాల యొక్క అంశం చూసుకున్నట్లయితే నిజమైన జీవిత సన్నివేశాలను తెలియజేసే కార్డులు ఉంటాయండి. పురుషుల కార్డులు 10, స్త్రీల కార్డులు, ఉభయ లింగాలు, ఖాళీ కార్డులు ఉంటాయి కదా! ఇవన్నీ కూడా నిజమైన జీవిత సన్నివేశాలను తెలియజేసే చిత్రాలు ఉంటాయండి. ఇప్పుడు ఎవరైతే ప్రయోగిస్తున్నారో వాళ్ళేం చేస్తారు? ప్రయోగ్యుడికిస్తారు. ప్రయోగ్యుడి యొక్క పని ఏంటంటే ఆ చిత్రాల కార్డులో చిత్రాన్ని చూసి కథ చెప్పాలి.
ఒకవేళ పురుషుడు ప్రయోగించారనుకోండి, పురుషుడు చెప్పాలనుకోండి, పురుషుల కోటలో 10లో ఒకటి తీస్తారు. ఒకటి ఇచ్చిన తర్వాత అక్కడ ఆ ప్రయోగ్యుడు ఏం చేస్తాడు, ఆ చిత్రాన్ని చూసి సొంతంగా కథను చెప్పమనాలి. అప్పుడేం చేస్తాడు, తనలో ఉన్నటువంటి భావాలను, తనలో ఉన్నటువంటి సంఘర్షణలో కూడా ఏదైతే చిత్రాన్ని చూస్తాడో, ఆ చిత్రాన్ని చూస్తూ కథ రూపంలోకి తన భావాలను కూడా వెలిబుచ్చి కథనైతే చెప్తుంటాడండి. మరి ఇక్కడ మూల్యాంకనం ఏ విధంగా చేస్తారు ఇతివృత్త గ్రాహిక నికషలో అంటే, కథలను 6 కోణాల ప్రకారంగా ఎన్ని కోణాలని కూడా అడుగుతాడండి. 6 కోణాల ప్రకారంగా విశ్లేషించడం అయితే జరుగుతదండి. చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ పరీక్ష పద్ధతి ఏంటంటే ఊహా పద్ధతి. అంటే ఇక్కడ కథను చెప్పడం అనేది ఊహించుకొని కథను చెబుతాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరీక్షా పద్ధతే ఊహా పద్ధతండి. మరి ఇక్కడ ఉన్నటువంటి ట్యాట్ అంటే ఇతివృత్త గ్రాహిక నికషలో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే వ్యక్తిగత మౌలిక మదింపులు. మౌలిక వ్యక్తిగత అంటే తనలో ఉన్నటువంటి భావాలు, మదింపులు అంటే ఎవల్యూషన్ అనేది బయటపడతాయి. ఈ ట్యాట్ ఇతివృత్త గ్రాహిక నికషలో ఇదండి. ఇప్పుడు చిల్డ్రన్ అప్పర్ సెక్షన్ టెస్ట్ సీఏటీ. మరి దీనిని రూపొందించిన వారు ఎస్ బ్లాక్, ఎల్ బ్లాక్ అండి. మరి దీని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే చిల్డ్రన్ కదా, చిన్న పిల్లల అభిప్రాయాలు, భావోద్వేగాలను అధ్యయనం చేయడమే ఈ చిల్డ్రన్ అప్పర్ సెక్షన్ టెస్ట్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. మరి ఏ వయస్సు వారికి ఈ చిల్డ్రన్ అప్పర్ సెక్షన్ టెస్ట్ పెడతారు అంటే 3-10 సంవత్సరాల పిల్లలకి వయసు వాళ్ళకి ఈ సిఏటీని వాడతారండి. మరి ఈ పరీక్షలో ఈ టెస్ట్‌లో ఉండే కార్డుల సంఖ్య 10 అండి. మరి ఎప్పుడైతే 10 కార్డులు ఉంటాయి కదా, ఆ కార్డుల్లో ఏముంటాయి అంటే మరి చిల్డ్రన్‌కి ఎక్కువగా బాగా ఏమి ఇష్టమండి? జంతువులు, పక్షుల బొమ్మలతో మంచి మంచి కథలు తయారు చేయడం అంటే చాలా ఇష్టం కదా! ఆ విధంగా జంతువులు, పక్షుల బొమ్మలతో కూడినటువంటి కార్డులు 10 ఉంటాయండి. 10. మరి ఇక్కడ ప్రయోగ్యుడి యొక్క పని ఏంటంటే బొమ్మను చూసి చిన్న కథను చెప్పడం అండి. ఇక్కడ ఏ బొమ్మను చూస్తాడు? అయితే జంతువుల బొమ్మ చూస్తాడు. లేదంటే పక్షుల బొమ్మలు చూసి చిన్న కథను చెప్పడం ఇక్కడ ప్రయోగ్యుడి యొక్క పనండి. మరి ఏ విధంగా మూల్యాంకనం చేస్తారు? మూల్యాంకన విధానం ఏమిటంటే కథల ద్వారా ఆ విద్యార్థి, ఆ వ్యక్తి, ఆ చిన్న పిల్లాడి యొక్క మూర్తిమత్వ లక్షణాలను గుర్తించడమే ముఖ్యమైనటువంటి పనండి. మరి ఇక్కడ ఉన్నటువంటి పరీక్షా పద్ధతి కూడా ఇక్కడ కూడా కథ చెప్పడమే కాబట్టి ఊహా పద్ధతండి. ఊహా పద్ధతి. మరి ఈ చిల్డ్రన్ అప్పర్ సెక్షన్ యొక్క టెస్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పిల్లల మనస్తత్వాన్ని ప్రకృతి సంబంధిత రూపాలలో చూడడం. పిల్లల మనస్తత్వాన్ని ఎలా చూడాలండి? ప్రకృతి సంబంధిత రూపాలలో చూడడం ముఖ్యమైనది. నెక్స్ట్ పద సంసర్గ పరీక్ష అండి. ఈ పద సంసర్గ పరీక్షను తయారు చేసిన వారు ఎవరంటే గాల్టన్ అండి. పద సంసర్గ పరీక్షను తయారు చేసింది గాల్టన్. మరి ఈ పద సంసర్గ పరీక్షను మొదట ఉపయోగించిన వారు ఎవరు అంటే కెంట్ రష్నాఫ్ అండి. కెంట్ అండ్ రష్నాఫ్. ఓకే. నెక్స్ట్ ఈ పద సంసర్గ పరీక్ష యొక్క ఉద్దేశ్యం ఏంటంటే వ్యక్తి యొక్క తొలి అభిప్రాయాలను మరియు భావజాలాన్ని వెలికి తీయడం అండి. వెలికి తీయడం. పద సంసర్గం కదా! సంసర్గం అంటే తొలి మొదటి దానికి, రెండవ దానికి సంసర్గం లింకప్ ఉంటుంది కదా! ఆ లింకప్‌ను, ఆ భావజాలాన్ని, అభిప్రాయాలను వెలికి తీయడమే ఈ పద సంసర్గ పరీక్ష యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం అండి. అదేవిధంగా ఏ విధానాన్ని ఉపయోగిస్తారు అంటే ముఖ్యంగా ఒక పదం విన్న వెంటనే స్పందన ఇవ్వడం. అంటే ఒక పదానికి ఏమవుతుంది ఇక్కడ సంసర్గము అంటే లింకప్ అనేది ఏర్పడుతుంది. ఈ ఈ లింకప్‌ని బేస్ చేసుకొని తయారు చేసిందే ఈ పద సంసర్గ పరీక్ష తయారు చేసింది గాల్టన్ అండి. మరి ఇక్కడ ప్రయోగ్యుడి యొక్క పని ఏమిటంటే మొదటి ఒక పదం చెప్పిన వెంటనే, విన్న వెంటనే మిగిలిన భావాన్ని, పదాన్ని, స్పందనను చెప్పడం. ఇప్పుడు సపోజ్ బాధ అని చెప్పామనుకోండి, వాడి తాలూకా ఏవే బాధలు జరిగాయి అనేవి తన యొక్క స్పందనలు, తన యొక్క భావాలు అన్నీ కూడా వెలిపించడం. ఇక్కడ పదాన్ని బేస్ చేసుకొని లింకప్ తయారు చేయడం. ఆనందం అంటే మరి ఏదేదో జీవితంలో ఏ టైంలో ఆనందపడ్డాం. కష్టం వచ్చిన సంఘటనలు ఏంటంటే టక 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 4, 5 చెప్పేస్తుంటాం మనం. మరి ఆ విధంగా ఒకదానికొకటి పద సంసర్గం చేసే పరీక్ష పద సంసర్గ పరీక్ష. మరి మూల్యాంకన విధానం ఏంటంటే ఆ స్పందనల వేగం. ఎంత ఆచితూచిగా మాట్లాడుతున్నాడా? వేగంగా మాట్లాడుతున్నాడా? అదేవిధంగా సమాధానం యొక్క స్వభావం ఏ విధంగా కోపంలో మాట్లాడుతున్నాడా? ఈ విధంగా ఆధారంగా ఆ వ్యక్తిత్వాన్ని విశ్లేషణ చేయవచ్చు. కొంతమంది నెగ్లిజెన్స్‌గా మాట్లాడతారు. ఇది అందేముందిలే అని. అంటే అక్కడ ఆ వ్యక్తి యొక్క లక్షణం ఎలాంటిది? నెగ్లిజెన్స్‌తో కూడినటువంటి లక్షణాన్ని అక్కడ మనం గమనించగలం అన్నమాట. ఇక్కడ పరీక్ష పద్ధతి ఏంటంటే ప్రత్యక్ష స్పందన ఆధారిత. ప్రత్యక్షంగా అతని యొక్క స్పందన ఆధారంగా ఈ యొక్క పద సంసర్గ పరీక్ష అనేది ఆధారపడి ఉంటుందండి. ఇది. నెక్స్ట్ వాక్య పూరణ పరీక్ష. వాక్యాన్ని పూరించే పరీక్ష. ఉదాహరణ ఉద్దేశం చూసుకున్నట్లయితే ఈ పరీక్ష యొక్క ఉద్దేశం అసంపూర్ణ వాక్యాల ద్వారా
అంటే ఇప్పుడు పూరణం అంటే పూరించడం. ఖాళీని పూరించమంటాం కదా! అలాగా. వాక్యాన్ని పూరించాలి. అంటే వాక్యాన్ని పూరించాలంటే ఒక అసంపూర్ణమైనటువంటి వాక్యాలు ఇచ్చినప్పుడు దాన్ని పూరించాలి. ఎవరు? ఇక్కడ ప్రయోగ్యుడు. అప్పుడు ఆ పూరించే క్రమంలో ఏం చేస్తాడు? వ్యక్తి తనలో ఉన్నటువంటి అంతర్గత భావాలు ఆ యొక్క పూరణంలో ప్రవేశపెట్టి అక్కడ ఆ వ్యక్తి యొక్క భావాలను, అభిప్రాయాలను వ్యక్తపరిచేలా చేస్తారనమాట. ఇక్కడ ఏ విధానంలో ఈ పరీక్షను ఉపయోగిస్తారంటే అసంపూర్ణ వాక్యాలను పూర్తి చేయడమే ముఖ్యమైనటువంటి లక్షణము వాక్య పూర్ణ పరీక్ష యొక్క లక్షణమండి. ఇక్కడ ప్రయోగ్యుడి పని ఏమిటంటే వాక్యాలను అనుసంధానించి తన అభిప్రాయాలను వ్యక్తం చేయడమండి. మరి ఇక్కడ మూల్యాంకన విధానం ఏమిటంటే పూరించిన వాక్యాల ఆధారంగా వ్యక్తిత్వాన్ని విశ్లేషణ చేయడం. మరి పరీక్ష యొక్క పద్ధతి ఏంటంటే అర్ధస్పష్ట పద్ధతి. ఎందుకు అర్ధం అన్నారంటే సగం పూరించిన వాక్యం ఇచ్చేస్తాం కదా! మిగతా సగమే వాడు చెప్తాడు స్పష్టంగా. అంటే అర్ధస్పష్ట పద్ధతి. మరి లాస్టు కథాపూర్ణ పద్ధతి. సేమ్ వాక్యపూర్ణ పద్ధతి లాంటిదే కథాపూర్ణ పరీక్ష. పరీక్ష పేరు కథాపూర్ణ పరీక్ష. దీని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే వ్యక్తి ఆలోచన శైలి ఏ విధంగా ఉంది, అభిరుచులను తెలుసుకోవడం. గుర్తుంచుకోండి కథాపూర్ణ పరీక్ష ద్వారా వేటిని తెలుసుకోవడం ముఖ్యమైన ఉద్దేశము. అంటే ఇక్కడ వ్యక్తి ఆలోచన శైలి, అభిరుచులను తెలుసుకోవడమే. మరి కథాపూర్ణ పరీక్ష యొక్క విధానం ఏ విధంగా చేస్తారంటే ప్రారంభ కథ ఇచ్చి మిగిలిన భాగాన్ని ప్రయోజుడే పూర్తి చేయాలి. ఇక్కడ అక్కడ కుందేలు, తాబేలు కథ అలా చెప్తున్నాం. అక్కడ కుందేలు ఒక చెట్టు కింద నిద్రపోయింది. అప్పుడు ఏం జరిగుంటాది? తమ్ము కు కుందేలు, తాబేలు పరుగు పందెం పెట్టుకున్నాయి. కుందేలు చాలా స్పీడ్‌గా ఎళ్ళిపోయింది. చాలా స్పీడ్‌లో ఎండలో ఎళ్ళడం వల్ల ఓ చెట్టు కిందకెళ్ళి పడుకొని పోయింది. కానీ తాబేలు ఎక్కడ అలసిపోకుండా నెమ్మదిగా ఎళ్తూ ఉంది. ఇప్పుడు కుందేలు నిద్రైపోయింది కదా! నెక్స్ట్ ఏం జరుగుంటది? అంటే ఇక్కడ కథని ఎవరు నెక్స్ట్ ఆ వ్యక్తి ఎవరైతే విన్నారో ప్రయోగ్యుడు అతను పూర్తి చేయాలి. మరి ఇక్కడ ఆ ప్రయోగ్యుడి యొక్క పనేంటి? కథను సృష్టించడం ద్వారా భావజాలాన్ని వెల్లడించడం. మిగతా కథని పూరించడం ద్వారా అతని యొక్క భావజాలాన్ని వెల్లడించడం ద్వారా అతని యొక్క మూర్తి మూర్తిమైన మూర్తమైనటువంటి భావాలను విశ్లేషణలో అర్థం చేసుకోగలుగుతామనమాట. మరి మూల్యాంకన విధానం ఏంటంటే కథలోని అంశాల ద్వారా మూర్ఛిత భావాలను విశ్లేషణ చేయడం. ఈ పరీక్ష పద్ధతిని ఇక్కడ కథ చెబుతున్నాడు కాబట్టి ఊహా పద్ధతండి. ఊహా పద్ధతి. మరి చిత్ర క్రమీకరణ పరీక్ష. ఈ చిత్ర క్రమీకరణ పరీక్ష యొక్క ఉద్దేశ్యం ఏంటంటే వ్యక్తి లాజికల్ ఆలోచనలు, సమయ నిర్వహణ సామర్థ్యాన్ని గుర్తించడం. చాలా గుర్తుంచుకోండి. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు చాలా ఇంపార్టెంటు. చిత్ర క్రమీకరణ పరీక్ష యొక్క ఉద్దేశ్యం ఏంటంటే వ్యక్తి లాజికల్ ఆలోచనలు, సమయ నిర్వహణ సామర్థ్యాన్ని గుర్తించడం ఇదండి. మరి ఈ యొక్క చిత్ర క్రమీకరణ పరీక్ష యొక్క విధానం ఏంటంటే అనేక చిత్ర కార్డులను సబబైన క్రమంలో అమర్చడం. ఇప్పుడు 4, 5 కార్డులను వదిలేసి కథ ఏ విధంగా జరిగుంటుంది వరుస క్రమంలో అమర్చమంటే అమర్చగలగాడు. సో, ప్రయోజుడి పనేంటి? సన్నివేశానికి తగిన కథాక్రమాన్ని రూపొందించడం. ఇప్పుడు కాకి కడవ నీళ్ళు తాగిందే కథ ఉందనుకోండి. చెట్టు కడవ దగ్గర ఉండడం, దాని లోపలికి చూడడం, నీళ్ళు లేకపోవడం, గులకరాళ్ళు చూడడం, గులకరాళ్ళని నీటిలో ఎయడం, తాగేసి ఎళ్ళిపోవడం. ఈ విధంగా వరుస కార్డులను కొన్ని కార్డులు అలా పాటిస్తే అటు వరుస క్రమంలో అమర్చాలనమాట. ఈ విధంగా చిత్ర క్రమీకరణ పరీక్ష అనమాట. మరి మూల్యాంకనం ఏ విధంగా చేస్తారంటే చిత్రక్రమం, భావజాలం ద్వారా వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకుంటారండి. మరి ఈ పరీక్ష పద్ధతి ఏంటి అంటే ప్రత్యక్ష స్పందన ఆధారిత పరీక్ష అండి. ప్రత్యక్ష స్పందన ఆధారిత పరీక్ష. చివరగా వ్యక్తి చరిత్ర అధ్యయనం. దీన్నే మనము కేస్ స్టడీ అంటాం. మనం డీఎడ్, బీఎడ్‌లో ఈ యొక్క కేస్ స్టడీని చేస్తూ ఉంటాం. మరి ఈ పద్ధతి యొక్క ఉపయోగం ఏంటంటే సమస్యతో ఎవరికి కేస్ స్టడీ చేస్తాం? ఎవరు పడితే ఆళ్ళకి చెయ్యం మనం. సమస్యాపూరితమైనటువంటి విద్యార్థులకే చేస్తాం. అదే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకే ఈ యొక్క కేస్ స్టడీ చేస్తూ ఉంటాం. ఎందు గురించి వెనకబడ్డాడు అని. అందువల్ల ఆ సమస్యాత్మక విద్యార్థుల యొక్క సమస్యలను తెలుసుకొని దాన్ని అధిగమించేలా చేయగలుగుతామనమాట. మరి ఏంటి అధ్యయనం చేస్తాం ఈ కేస్ స్టడీ ద్వారా అంటే వ్యక్తిగత వివరాలు, కుటుంబ సమాచారము, విద్యా రికార్డు, మౌలిక ప్రవర్తన అంశాలు వీటన్నిటిని కూడా మనం అధ్యయనం చేస్తాం. మరి ఏ పద్ధతుల ద్వారా విద్యార్థిని కేస్ స్టడీ చేస్తాము అంటే ఇంటర్వ్యూ చేస్తాం. అంటే క్వెషన్‌లు అడుగుతుంటాం. అదేవిధంగా ప్రశ్నాపత్రాలు ఇస్తాం. ప్రయోగాత్మకమైనటువంటి పరిశీలన చేసి ఆ విద్యార్థిని మనం కేస్ స్టడీ చేస్తుంటామనమాట. మరి ఫలిత విశ్లేషణ. ఇవన్నిటిని ఇంటర్వ్యూ చేసాం, ప్రశ్నపత్రాలు నిర్వహించాము, ప్రయోగాత్మక పరిశీలన చేసాం. వీటన్నిటిని విశ్లేషణ చేసి ఒక సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేస్తాం. అప్పుడు నివేదిక తయారు చేసిన తర్వాత సమస్యాపూరితమైనటువంటి విద్యార్థి కదా! ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో మనము సూచనలైతే చేస్తామనమాట. మరి ఈ వ్యక్తి చరిత్ర అధ్యయనం యొక్క ప్రత్యేకత ఏమిటంటే లోతైన వ్యక్తిత్వాన్ని విశ్లేషణ చేయాల్సి ఉంటుందండి.
మరి వీడియో వివరణాత్మకంగా ఉంటే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ ఔట్.